రత్నగిరి అనే గ్రామంలో రామయ్య సీతమ్మ అనే దంపతులుండేవారు. వారిద్దరికీ సూర్యం చంద్రం అనే ఇద్దరు కొడుకులు. ఆ ఇద్దరికీ లక్ష్మి సరస్వతి అనే కన్యలతో వివాహమైంది. ఇద్దరు కోడళ్ళు ఇంటి పనుల్లోనూ అత్తమామల సేవలోనూ ఎంతో నిబద్ధతతో ఉండేవారు. ఆ ఇంటి కోడళ్ళు లక్ష్మి సరస్వతి పద్ధతిగల మనుషులని ఊరంతా చెప్పుకునేవారు. కాని ఆ కోడళ్ల మనసులో ఎప్పుడూ ఒక అశాంతి. పడుకున్నప్పుడు కూడా ఏదో పీడకల వస్తున్నట్టుగా ఉలిక్కిపడి లేచేవారు. అత్తమామల ముందు మాట పడకూడదని, భర్తల దగ్గర ఏ పొరపాటు జరగకూడదని నిత్యం వణికిపోతూ ఉండేవారు. ఒకరోజు ఉదయం సూర్యం తన భార్యతో, లక్ష్మి, ఈరోజు పొలానికి వెళ్తున్నాను. మధ్యాహ్నానికి భోజనం తీసుకురా. అలాగేనండి, మీరు వెళ్ళేసరికి సిద్ధంగా ఉంటుంది. ఇంకేమైనా కావాలా? ఇంకేమీ వద్దు, నువ్వు జాగ్రత్తగా రా. ఆ మాటలన్నీ కొంచెం దూరంలో నిలబడిన సరస్వతి వింటూనే ఉంది. ఇంతలో అత్తగారు అక్కడికి వచ్చారు. ఆమె, కోడళ్ళు, రేపు పండగొస్తోంది. ఇల్లంతా శుభ్రం చేసి పిండి వంటలు మొదలు పెట్టండి. అలాగే అత్తయ్య గారు, మీరు చెప్పినట్లే చేస్తాం. మీరు విశ్రాంతి తీసుకోండి, మేమిద్దరం అంతా చూసుకుంటామండి. ఇలా ప్రతి విషయంలోనూ భయం భయంగా అత్యంత వినయంగా ఉంటూ అందరి మనసు గెలుచుకున్నారు. రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రంగా ఉంది. అత్తగారు సీతమ్మ లోపల గాఢ నిద్రలో ఉన్నారు. ఆ సమయంలో లక్ష్మి ఒంటరిగా కూర్చొని కన్నీరు పెట్టుకుంటోంది. అది చూసిన తోటికోడలు సరస్వతి దగ్గరకు వచ్చి, ఏమైందక్కా, ఎందుకేడుస్తున్నావ్ అని అడిగింది. లక్ష్మి ఇక ఆగలేక, సరస్వతి, నేను ఈ కుటుంబానికి ద్రోహం చేస్తున్నానేమో అనిపిస్తోంది. నాకు ఇదివరకే పెళ్ళయిందన్న విషయం నా భర్తకు తెలియదు. ఆ రాక్షసుణ్ణి భరించలేక నేను ఇక్కడికి వచ్చాను. ఈ అబద్ధం నన్ను దహించేస్తోంది సరస్వతి. సరస్వతి కంగారుగా, ఏమైందక్కా, ఏం జరిగిందో చెప్పు, నువ్వు ముందు ఏడవడం ఆపు అని ధైర్యం చెబుతూనే విషయం కనుక్కునే ప్రయత్నం చేస్తుంది. అప్పుడు తను, సరస్వతి, నీకు ఒక నిజం చెప్పాలి. ఇది నా గొంతులో పచ్చి వెలక్కాయిలా అడ్డుపడిపోతోంది. నిజానికి నాకు ఇదివరకే పెళ్ళయింది. ఏమంటున్నావక్కా, నిజమా? లక్ష్మి అవును అని చెప్పి బావిగట్టు మీద కూర్చుని చుట్టూ ఎవరూ లేరని నిర్ధారించుకున్నాక లక్ష్మి కళ్ళు తుడుచుకొని తన గతాన్ని సరస్వతికి వివరించడం మొదలుపెట్టింది. చెల్లి, నా మొదటి భర్త పేరు గిరి. పెళ్ళైన మొదటి రాత్రే ఆ గదిలోకి వస్తూనే ఆయన ముఖం కందగడ్డలా ఉంది. నేను భయపడుతూ దగ్గరకు వెళితే ఆయన అన్న మాటలు ఇప్పటికీ నా చెవుల్లో మోగుతున్నాయి. లక్ష్మి, మీ నాన్నిచ్చిన కట్న కానుకలు చూశాను. నాకు అస్సలు నచ్చలేదు. ఆ విషయంలో నాకు చాలా కోపంగా ఉంది. మీ నాన్న పెద్దవాడు, ఆయన మీద నా కోపం చూపించలేను. కానీ నువ్వు నా భార్యవి. నా కోపాన్ని నీ మీద చూపించగలను. నువ్వు వెంటనే మీ నాన్న దగ్గరికి వెళ్ళి నేను అడిగిన కట్న కానుకలు వచ్చేలా చూడు. లేదంటే నేను మనిషిని అన్న సంగతి మర్చిపోతావు. జాగ్రత్త. లక్ష్మి కంగారుగా, ఏమండి, పెళ్లికి ముందే మా నాన్న ఎంత ఇస్తారో చెప్పారు కదా. దానికి అత్తయ్య గారు కూడా సంతోషంగానే కదా పెళ్లికి ఒప్పుకున్నారు. అందుకే కదండి మన పెళ్లి జరిగింది. చూడు లక్ష్మి, నువ్వు కాపురం చేయాల్సింది నాతో, మా అమ్మతో కాదు కదా. నాకు నీతో కాపురం ముఖ్యం కాదు, ఆ కానుకలే ముఖ్యం. నువ్వెళ్ళి మీ అమ్మకు నాన్నకు సర్ది చెప్పి తీసుకురావాల్సిందే అన్నాడు. కానీ నేను తీసుకురాను అని చెప్పాను. ఇక ఆ రోజు నుండి మా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఒకరోజు గొడవలు జరుగుతున్న సమయంలోనే మా నాన్న నన్ను చూడడానికి ఇంటికొచ్చాడు. అక్కడ జరుగుతున్న విషయం అంతా నాన్నకు అర్థమైంది. అప్పుడు మా అత్తయ్య గారు, నా కొడుకు పద్ధతి ఏం బాలేదు, నువ్వు వెళ్ళిపోమ్మా అని నాకు మద్దతుగా నిలిచారు. ఆ ఊరిలో ఉంటే వాడు మళ్లీ వస్తాడని భయపడి మేము ఉన్న ఊరిని వదిలిపెట్టి ఎక్కడో దూరంగా వెళ్లి స్థిరపడ్డాము. 2 ఏళ్లు గడిచాయి. వాడు చనిపోయాడో లేదో కూడా నాకు తెలియదు. మా నాన్న నా బ్రతుకు బాగుంటుందని నిజం దాచి ఇక్కడ పెళ్లి చేశారు. కానీ ఇప్పుడు నాకొక్కటే భయం చెల్లి. ఎక్కడో ఉన్న రాక్షసుడు మళ్లీ వచ్చి నా కాపురంలో చిచ్చు పెడతాడని భయంగా ఉంది. లక్ష్మీ మాటలు విన్న సరస్వతి తన మనసులో, ఓహో, అక్కకు ఇంత పెద్ద గతం ఉందా? నేను నా నిజం చెబితే ఇద్దరం సమానమైపోతాం. అదే నేను చెప్పకుండా ఉంటే
తన రహస్యం నా దగ్గర ఉందని భయపెట్టి తన మీద నేను అధికారం చెలాయించవచ్చు. నా దారి సుగమమవుతుంది. సరస్వతి బయటకు, అయ్యో అక్క, అంత ఘోరం జరిగిందక్కా నీకు. కాని ఈ విషయం అత్తయ్య గారికి తెలిస్తే నిన్నింట్లో ఉంచుతారా? అసలే ఆవిడ ఆచారవంతురాలు. జాగ్రత్త సుమా, ఈ విషయం ఎవ్వరికీ తెలియనివ్వకు. నేను నీకు తోడుగా ఉంటాను. కాని మనసులో నవ్వుకుంటూ ఉంటుంది. కాని వీరు అనుకున్నట్టుగా సీతమ్మ నిద్రపోవడం లేదు. కిటికీ చాటు నుండి లక్ష్మి చెప్పిన పచ్చి నిజం తెలుసుకుంటుంది. కాని ఆమె ఏమీ తెలియనట్టే ఉండిపోయింది. అలా రోజులు గడుస్తున్నాయి. లక్ష్మి గురించి నిజం తెలిసిన తరువాత సరస్వతిలో చాలా మార్పు వచ్చింది. సరస్వతి మనసులో స్వార్థం పెరిగింది. లక్ష్మి రహస్యం తన దగ్గర ఉండటంతో ఆమెను భయపెడుతూ ఇంట్లో పనులన్నీ లక్ష్మి చేతే చేయించసాగింది. లక్ష్మి కూడా తన గతం ఎక్కడ బయటపడుతుందో అని మౌనంగా భరిస్తోంది. ఒకనాడు ఇద్దరూ కలిసి పక్కూరి సంతకు వెళ్లారు. అక్కడ లక్ష్మికి అనుకోకుండా తన పాత అత్తగారు ఎదురయ్యారు. కళ్ళలో నీళ్లతో, అమ్మా లక్ష్మి, నిన్నిలా చూస్తుంటే కడుపు నిండిపోతోంది తల్లి. నా కొడుకు గిరి నీకు చేసిన అన్యాయానికి వాడి కుక్కచావు చచ్చాడు. వాడి పాపం పండి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు విడిచాడు. నువ్వైనా సుఖంగా ఉండు తల్లి. అయ్యో, అలా జరిగిందా అత్తయ్య గారు? మీరు ధైర్యంగా ఉండండి. గతం గతించిపోయింది. ఈ మాటలు విన్న సరస్వతి ఒక్కసారిగా షాక్ తిన్నది. అయ్యో, గిరి చనిపోయాడా? అంటే ఇక లక్ష్మికి భయం లేదు. ఇంతకాలం తనని అడ్డం పెట్టుకొని నేను ఆటలాడాను. ఇప్పుడు నా పరిస్థితేంటి అని ఆలోచిస్తుండగా అప్పుడే అక్కడ ఒక వ్యక్తిని చూసి సరస్వతి ముఖం పాలిపోయింది. అతడే రాజు. అక్కా పద, ఇక్కడ నుండి త్వరగా వెళ్ళిపోదాం పదక్కా. ఏమైందే సరస్వతి? ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు? ఎవరిని చూసి భయపడుతున్నావు? అవన్నీ తర్వాత చెబుతాను, ముందు పద. ఇద్దరూ కంగారుగా ఇంటికి చేరుకున్నారు. కాని ఆ రాజు అనే వ్యక్తి వారిని వదలకుండా ఇంటి వరకు వెంబడించాడు. ఇంటికి రాగానే లక్ష్మి గది తలుపులు వేసి సరస్వతిని నిలదీసింది. సరస్వతి, ఇప్పుడు చెప్పు, ఆ వ్యక్తి ఎవరు? అతన్ని చూడగానే నీకెందుకు అంత భయం? సరస్వతి కన్నీరు మున్నీరుగా, అక్కా, నాకు పెళ్లైన సంగతి నీకు చెప్పలేదు. ఆ రాజు నాకు మొదటి భర్త. వాడు తాగుబోతు మాత్రమే కాదు, నన్ను జూదంలో పందెం కాశాడు. వాడు ఓడిపోతే నన్ను ఆ జూదగాళ్లకు అప్పగించబోయాడు. ఆ రాత్రి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయొచ్చాను. ఏమే సరస్వతి, ఈరోజు ఆటలో అంతా పోయింది. నిన్ను పందెం కాశాను. నిన్ను వాళ్ళకి ఇచ్చేయాలి. అప్పుడే నా అప్పు తీరుతుంది. ఏమంటున్నారు? నేను మీ భార్యను, ఒక వస్తువును కాను. నన్ను పందెం కాయడానికి మీకెంత ధైర్యం? నువ్వు నా సొంతం. నేను ఏం చేసినా అడగడానికి వీల్లేదు అంటూ ఈడ్చుకెళ్లబోయాడు. సరస్వతి తన కథ చెబుతుండగానే బయట రాజు అరుపులు వినిపించాయి. ఇంట్లో అత్తమామలు భర్తలు లేని సమయం చూసి వాడు లోపలికి చొరబడ్డాడు. సరస్వతి, బయటికి రా. నన్ను వదిలేసి ఇక్కడ కులుకుతున్నావా? నిన్ను తీసుకెళ్లడానికే వచ్చాను. లక్ష్మి బయటకు వచ్చి, ఎవట్రా నువ్వు? లోపలికెలా వచ్చావు? నీకసలు బుద్ధుందా? మనిషివేనా లేక రాక్షసుడివా? భార్యను జూదంలో పెట్టిన నీలాంటి వాడికి ఆమె గురించి మాట్లాడే హక్కు ఎక్కడిది? నువ్వెవతవు మధ్యలో? నా భార్య నాకు కావాలి. నా చెల్లెలి జోలికి వస్తే ప్రాణాలతో తిరిగి వెళ్ళవు. మర్యాదగా వెళ్ళిపో. ఓహో, ఇంత పొగరా? మీ పని చెప్తాను. ఊరి పెద్దల దగ్గర తేల్చుకుంటాను. రాజు వెళ్లిపోయి ఊరి పెద్దలను కలిశాడు. నా భార్యను ఈ ఇంట్లో అక్రమంగా ఉంచుకున్నారు అని ఫిర్యాదు చేశాడు. విషయం దావాగ్నిలా ఊరంతా పాకింది. ఊరి పెద్దలు దండోర వేయించారు. సాయంత్రం రచ్చబండ దగ్గర పంచాయితీ అని ప్రకటించారు. సాయంత్రం వేళ రచ్చబండ దగ్గర ఉన్న వేప చెట్టు క్రింద ఊరి పెద్దలు ఆసీనులయ్యారు. గ్రామ ప్రజలందరూ అక్కడ గుమికూడారు. ఒకవైపు రాజు పొగరుగా నిలబడి ఉండగా మరోవైపు రామయ్య, సీతమ్మ తమ కొడుకులతో కలిసి తల వంచుకొని నిలబడ్డారు. లక్ష్మి, సరస్వతి ఇద్దరూ వణుకుతున్న గుండెలతో అత్తగారి వెనుక నిలబడ్డారు. చూడమ్మా సరస్వతి, ఈ రాజు అనే వ్యక్తి నువ్వు తన భార్యవని, భార్య బ్రతికుండగానే రెండో పెళ్లి చేసుకున్నావని ఫిర్యాదు చేశాడు. దీనిపై నీ సమాధానం ఏంటి? నిజాన్ని దాచి మా గ్రామాన్ని, ఈ కుటుంబాన్ని ఎందుకు మోసం చేశావు? సరస్వతి కళ్ళలో నీళ్లతో ధైర్యాన్ని కూడగట్టుకొని ముందుకు వచ్చి, అయ్యా, నేను మోసం చెయ్యలేదు.
నేను పడిన నరకం వింటే మీరే తెలుసుకుంటారు. అయ్యా, అది 3 ఏళ్ల క్రితం జరిగిన మాట. ఈ రాజు నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు దేవుడిలా చూసుకుంటాడు అనుకున్నాను. కాని పెళ్ళైన నెలకే అసలు రంగు బయటపడింది. ఏమే, ఈ రోజు జూదంలో నా దగ్గర ఉన్నదంతా పోయింది. నిన్ను కూడా పందెం కాశాను. నిన్ను గెలుచుకున్న వాళ్ళు వస్తున్నారు. వాళ్లతో వెళ్ళిపో. ఏమండి, ధర్మం తప్పకండి. నేను మీ అర్ధాంగిని. నన్ను వస్తువులా జూదంలో ఎలా పెడతారు? నన్ను రక్షించండి. నాకు డబ్బు ముఖ్యం, ధర్మం కాదు. నా మాట వినకపోతే చంపేస్తాను. అయ్యా, ఆ రాత్రి వాడు నన్ను బలవంతంగా వాళ్ళకి అప్పగించాలని చూస్తుంటే కిటికీలో నుంచి దూకి ప్రాణభయంతో పారిపోయి పుట్టింటికి వెళ్ళాను. ఆ తర్వాత వాడు ఎక్కడికి వెళ్ళిపోయాడో ఎవరికీ తెలియదు. 2 ఏళ్లు గడిచినా వాడు రాలేదు. వాడు చనిపోయాడని అందరూ అనుకున్నారు. నా తండ్రి నా బ్రతుకు అడవిపాలు కాకూడదని ఈ పెళ్లి చేశారు. వాడు ఇప్పుడు డబ్బు కోసమే వచ్చాడు తప్ప నా మీద ప్రేమతో కాదు. అబద్ధం పెద్దలారా, ఈమె చెప్పేదంతా పచ్చి అబద్ధం. నేనెక్కడికి వెళ్ళలేదు. కావాలనే వీళ్ళ నాన్న ఈమెకి 2వ పెళ్లి చేశాడు. ఈ వివాహం ధర్మశాస్త్రం ప్రకారం చెల్లదు. నా భార్య నాకు కావాలి. వెంటనే పంపండి. ఒరేయ్, నీచమైన పనులు చేసి ఆడదాన్ని అంగడి సరుకులా వాడిన నీకు భార్య అని పిలిచే అర్హత ఎక్కడుందిరా? సరస్వతి నా భార్య. ఆమెని నీ దగ్గరికి పంపే ప్రసక్తే లేదు. నువ్వెవడవరా మధ్యలో? నేను కట్టిన తాళి ఆమె మెడలో ఉంది. ఉరేయ్, ఒక స్త్రీకి తాళి కట్టడం అంటే ఆమె బాధ్యతను తీసుకోవటం. భార్యను జోదల్లో ఓడిపోయిన నీవు ఏ ముఖం పెట్టుకొని ఈ గ్రామంలో అడుగుపెట్టావురా? ధర్మం అనేది మనుషుల కోసం ఉండాలి తప్ప నీలాంటి మృగాలను కాపాడటానికి కాదు. ఏం మాట్లాడినా చట్టం నా వైపు ఉంది సీతమ్మ గారు. భార్యను పొందే హక్కు నాకే ఉంది. చూడు రాజా, నువ్వు చట్టం గురించి మాట్లాడుతున్నావు, కానీ మేము ధర్మం గురించి ఆలోచిస్తున్నాం. ఒక భార్యను వస్తువుగా భావించిన నీకు ఆమెపై అధికారం లేదు. కానీ నిజాన్ని దాచినందుకు ఈ వివాహం విషయంలో కొన్ని చిక్కులు ఉన్నాయి అని ఊరి పెద్దలు మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడు లక్ష్మి వాళ్ళకి ఒక పెద్ద సలహా ఇస్తుంది. పెద్దలారా, ఒక్క నిమిషం నా మాట వినండి. ఇక్కడ రాజుగారు చట్టం గురించి, తను కట్టిన తాళి గురించి మాట్లాడుతున్నారు కదా. ఒక్కసారి నా వైపు చూడండి. లక్ష్మి తన మెడలోని తాళిని తీసి అందరికీ చూపించింది. నా మెడలో ఉన్న ఈ తాళిని మా భర్త సూర్యంగారు కట్టారు. కాని దీని వెనుక ఒక శ్మశానం లాంటి గతం ఉంది. నా మొదటి భర్త గిరి చనిపోయాడని ఇప్పుడే తెలిసింది. కాని వాడు బ్రతికున్నంతకాలం నన్ను చిత్రహింసలు పెట్టాడు. ఒకవేళ వాడు ఇప్పుడు బ్రతికి వచ్చి నా భార్య నాకు కావాలి అని చట్టం ముందు నిలబడితే మీరు నన్ను వాడికి అప్పగిస్తారా? అదెలా సాధ్యం తల్లి? నిన్ను హింసించిన వాడికి నిన్ను ఎలా అప్పగిస్తాం? మరి సరస్వతి విషయంలో చట్టం ఎందుకు అడ్డొస్తోంది? తాళి అనేది ఒక నమ్మకం, ఒక గౌరవం. ఆ నమ్మకాన్ని జూదంలో పెట్టిన రోజే రాజుగారు ఆ తాళిపై హక్కును కోల్పోయారు. చట్టం అనేది ప్రాణాలను రక్షించడానికి ఉండాలి కాని ఒక ఆడపిల్ల బ్రతుకును బలిపశువు చేయటానికి కాదు. రాజు, నువ్వు తాళి గురించి అడుగుతున్నావు కదా. ఒక భర్తగా నువ్వు సరస్వతికి ఇచ్చిన జ్ఞాపకం ఏమిటి? జూదం, అవమానం, భయం. కాని ఇక్కడ చంద్రం గారు ఆమెకు ఇచ్చింది గౌరవం, రక్షణ, ప్రేమ. ఏది గొప్పది? నువ్వు మనిషివైతే నీ వల్ల నరకం అనుభవించిన ఈ పిల్లని చూడు. నీ పేరు చెబితేనే చచ్చిపోయేలా వణికిపోతోంది. నీకు నిజంగా ఆమె మీద ప్రేమ ఉంటే ఆమె సుఖాన్ని కోరుకుంటావు. లేదు, కేవలం పంతం కోసం ఆమెను తీసుకెళ్తే ఆమె ప్రాణం నీకు దక్కదు. కేవలం శవం మాత్రమే దక్కుతుంది. ఆ పాపం నీకు కావాలా? లక్ష్మి మాటలు సభలో ఉన్న ప్రతి ఒక్కరినీ కదిలించాయి. ఆ మాటల్లోని నిజాయితీ రాజు గుండెల్లో గుచ్చుకుంది. అతడు ఇప్పటివరకు కేవలం తన అహంకారం కోసమే పోరాడుతున్నాడని లక్ష్మి మాటలు అతనికి అర్థమయ్యేలా చేశాయి. అతడు మెల్లగా సరస్వతి వైపు చూశాడు. ఆమె చంద్రం వెనుక దాక్కుని భయంతో వణికిపోతోంది. ఆ దృశ్యం చూసి రాజు మనసు ఒక్కసారిగా కరిగిపోయింది. పెద్దలారా, నేను పెద్ద తప్పు చేశాను. తాళి కట్టినంత మాత్రాన భర్త కానని ఈ అమ్మాయి నాకు తెలిసేలా చేసింది. సరస్వతి, నన్ను క్షమించు. నీ మెడలో నేను కట్టిన ఆ తాళికి నేను అప్పుడే అపచారం చేశాను. ఆ రోజు నిన్ను జోదంలో పెట్టినప్పుడే నీ భర్తగా నేను చనిపోయాను. ఈ రోజు ఇక్కడ నీ భర్త చంద్రం నిన్ను కాపాడుతున్న తీరు చూస్తుంటే నువ్వు సరైన చోటే ఉన్నావని అర్థమైంది. అయ్యా, నేను నా ఫిర్యాదును వెనక్కి తీసుకుంటున్నాను. ఈ పెళ్లి ధర్మబద్ధమే.
నేను ఇప్పుడే ఈ ఊరు వదిలి వెళ్ళిపోతున్నాను. నన్ను మన్నించండి. రాజు రామయ్య సీతమ్మల పాదాలకు నమస్కరించి నిశ్శబ్దంగా అక్కడి నుండి వెనుతిరిగాడు. సభలో ఉన్న వారందరూ లక్ష్మీ సమయస్ఫూర్తికి ధైర్యానికి జేజేలు పలికారు. తప్పు ఎవరిదో అందరికీ అర్థమవుతుంది. కాని లక్ష్మీ గతం అలాగే సరస్వతి గతం తెలుసుకున్న వాళ్ళ భర్తల మనసు ఎలా ఉంది అనేది ఎవరికీ తెలీదు. అలాగే అత్తగారు కూడా ఏమీ తెలియనట్టు అలానే ఉంటుంది. తరువాత ఏం జరిగింది, ఆ కుటుంబంలో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది తరువాతి భాగంలో చూద్దాం.